ఇప్పుడు ఒకటండి ఈ యువతులు యువతి యువకులు లేకపోతే ఇంత చిన్నవాళ్ళు ఎందుకు వచ్చారంటే ఇది ఐపీఎల్ కి సంబంధించిన విషయం కాబట్టి ఐపీఎల్ ఎక్కువ ఫాలో అవుతున్న వాళ్ళు ఏంటంటే యంగ్స్టర్స్ ఇంకా చిన్నవాళ్ళు ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు కాబట్టి మనం ఈ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ చూసాం అటెండెన్స్ అనేది. తొక్కిసలాట లేదా వేలాం వెర్రిగా తనకు అభిమానించే వ్యక్తుల కోసం వెళ్ళడం అనేది లేదా అది ఒక్కొక్కసారి మనం పుష్కరాల్లో కూడా తొక్కిసలాట జరగలేదా, కుంభమేళాల్లో జరగలేదా, అంతకుముందు మనం గుజరాత్ లోనో అక్కడ మొత్తం ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాంటి దాని మీద వెళ్ళి అది విరిగిపోయి అందరు కూలిపోలేదా. ఇప్పుడు అక్కడ యంగ్స్టర్స్ లేరు, అక్కడ పెద్ద వయస్కులు వాళ్ళు ఉన్నారు. కుంభమేళాలు అవి వెళ్ళి అక్కడ ప్రాబ్లం అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అక్కడంతా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ మన ఈ ఏజ్ గ్రూప్ ఎందుకు చూస్తున్నాం అంటే ఇది ఐపీఎల్ కాంటెక్స్ట్ కాబట్టి చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటి, వీటన్నిటిలో కామన్ పాయింట్ ఏంటంటే వేలాం వెర్రితనం. వేలాం అంటే మాస్ హిస్టీరిక్ గా జరగటం ఏదన్నా సరే, విపరీతంగా జనాలు వెళ్ళిపోవటం, విపరీతంగా అక్కడ ఎంత ఉంటారు ఎంతమంది ఏంటి అని. అంతకుముందు మనం ఒక చోట బాగా గుంపుగా జనాలు ఉన్నారంటే ఎందుకు వచ్చింది, అక్కడ ఏదో గుంపు ఉంది, అనవసరమైన గుంపు ఉంది, మనకి ఎందుకు వచ్చింది ఇక్కడ తిరిగి వెళ్ళిపోవాలి అని ఒక తరం తల్లిదండ్రులు మనకి చెప్పారు. అందువల్ల ఒక జనాలు అనవసరంగా గుమికూడు ఉన్నారంటే మన బోటి వాళ్ళు ఏదో పనుండి అటు వెళ్తున్నా కూడా ఎందుకు వచ్చిందిలే, ఎవరెవరో తెలియని వాళ్ళంతా గుంపుగా ఉన్నారు, అక్కడ ఏం ప్రమాదం జరగబోతుందో లేదా జరిగిందో మనం ఎందుకు అక్కడ అని అనుకొని తిరిగి వచ్చేసే పరిస్థితిలా ఉండదు. ఇప్పుడు రివర్స్ అయింది సోషల్ మీడియా వల్ల. ఎంత పెద్ద పెద్ద ఈవెంట్స్ లో మనం కూడా ఒక పార్ట్ అయితే అంత గొప్ప అన్నట్టు.